నల్గొండ జిల్లా మునిగోడు మండలంలోని సింగారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు జరగనున్న వాలీబాల్, క్రికెట్, ముగ్గుల పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన పలువురు దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను ముఖ్య అతిథిగా మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి పాల్గొని ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ పెద్దలతో కలిసి వాలీబాల్ పోటీలను ప్రారంభించి యువతను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా సన్మార్గంలో పయనిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎస్ఐ పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరచాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గంతో పాటు గ్రామ పెద్దలు ఎస్ఐని సన్మానించారు. అనంతరం ఎస్ఐ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అబీబుద్దీన్, గ్రామ పోలీస్ ఆఫీసర్ బి గౌతమ్, ఇతర పోలీస్ సిబ్బంది, చండూరు మార్కెట్ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ ఉప్పునూతల వెంకటేశ్వర్లు, కుంభం సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పిట్టల శ్రవణ్ కుమార్, గుర్రాల సురేష్తో పాటు కోడి అర్జున్, కోడి చంద్రయ్య, క్రీడల నిర్వహణ ఆర్డినేటర్ సోమగాని నవీన్, నేరటి బాలు, గ్రామ పెద్దలు కుంభం భూపాల్ రెడ్డి, సోమగాని రమేష్, పోగుల ప్రకాష్, ఇండ్ల నాగరాజు, పిట్టల రఘు, గుంటుక వెంకటేష్, రావుల నరసింహ, పిట్టల వెంకట్, కోడి చంటి, రావుల మల్లేష్, ఆవనూరి శంకర్ ప్రసాద్, బుడిగ స్వామి యువకులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం నుండి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం మకర సంక్రాంతి రోజు స్కూల్లో నిర్వహించే కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంక్రాంతి సందర్భంగా క్రీడలు నిర్వహించినటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు దీంట్లో పాల్గొన్నటువంటి యువత అందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ క్రీడలు అనేవి మనిషి యొక్క మానసిక స్థిరత్వం, శారీరక దృఢత్వాన్ని సూచిస్తాయి. ఎవరెంత శారీరకంగా దృఢంగా ఉన్నారో మానసికంగా కూడా అంతే దృఢంగా ఉంటారు. కాబట్టి ప్రతి పల్లెలో ఈ క్రీడల పట్ల శ్రద్ధ చూపి విలేజ్లో ఉన్నటువంటి యువతని దేశవాళిలో, రాష్ట్రవాళిలో రాణించే విధంగా ప్రోత్సహించాలని ఈ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.